అందరికీ నమస్కారం అండి. నిన్న నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రాత్రి బ్యాంక్వెట్ కార్యక్రమం, ఈరోజు మెయిన్ కార్యక్రమం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 5 దశాబ్దాల ప్రస్థానం, 50 సంవత్సరాల క్రితం కొంతమంది పెద్దలు వృత్తి ఉపాధి కోసం ఈ దేశానికి వచ్చి రాబోయే తరాల కోసం ఒక వేదిక కావాలి, మన భాషని, కట్టు బొట్టు సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక బృహత్తరమైన ఆలోచనతో స్థాపించిన ఈ సంఘానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రంగాలకు చెందినటువంటి ప్రముఖులను, కొన్ని రంగాలకి అద్వితీయమైనటువంటి సేవలు అందించిన పెద్దలను గౌరవించుకోవడంలో మా భాగంగా నిన్న జరిగినటువంటి బ్యాంక్వెట్ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి గ్రామీణ విద్యాభివృద్ధి అంశంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు పిల్లలకి ఈజీ లెర్నింగ్ అనే ప్రాసెస్లో రూరల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్కి విశేష సేవలు అందించినటువంటి డాక్టర్ గోరంట్ల వాసుబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మేరీల్యాండ్లో ఉంటారు. అండ్ రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఎక్సలెన్స్ ఇన్ రూరల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్లో విభాగంలో ఆయన కనబర్చిన ప్రతిభ కానివ్వండి, ఆయన చేసిన సేవలకు కానీ గుర్తింపు అందించడం జరిగింది. వాసుబాబు గారు, మీరు ఒక వ్యక్తిగా చేసినటువంటి ఈ కార్యక్రమాలని రాబోయే తరంలో, లేకపోతే ముందు ముందు ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాలు కనుక చేపడితే, ముఖ్యంగా మేము కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామండి, పల్నాడు ప్రాంతం, గుంటూరు జిల్లా. అందువల్ల ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మీరు ఒక రాజకీయ వేదిక కానీ, లేకపోతే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా దీన్ని ఒక ప్రణాళికగా గవర్నమెంట్కి ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం అండి. ముందుగా ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ గౌరవాన్ని నాకు అందించిన GW2C కార్యనిర్వాహక కమిటీకి నా ధన్యవాదాలండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వివిధ పాఠశాలలకి, ఉన్నత పాఠశాలలకి సైన్స్ ల్యాబ్ పరికరాలు, బోధనాభ్యాసన సామాగ్రిని అందజేయటం జరిగింది. ఎందుకంటే 1984లో అన్న తారక రామారావు గారు చెప్పేవారు, ఏ విషయాన్నైనా కష్టమైన, క్లిష్టమైన పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవటానికి, విద్యార్థులు కలకాలం గుర్తించుకోవటానికి దృశ్య శ్రవణ విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళు. మనం చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు పుస్తకాలు చదువుతాం, ఎందుకంటే దాంట్లో బొమ్మలు ఉంటాయి కాబట్టి చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో టీవీలో చిన్నపిల్లలు, పసిపాపలు, నెలల వయసు ఉన్న పసిపాపలు కూడా కార్టూన్ షోస్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు, అర్థం కాదు, కానీ బొమ్మలు ఉంటాయి కాబట్టి వాటిని చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి దశలో విద్యార్థులకి వారు వినే ప్రతి మాట, పలికే ప్రతి పదం, పాఠశాలలో కానీ రోజువారీ జీవితంలో కానీ వారు వినే ప్రతి పదము కూడా బొమ్మ రూపంలో ఉండేలా ఈ బోధనాభ్యాసన సామాగ్రిని నేను ఇంతవరకు 285 పాఠశాలకు అందజేయడం జరిగింది. నేను ఈ అందజేసిన పాఠశాలలో 2 మాత్రమే నేను చదువుకున్న పాఠశాలలు, పర్చూరు, వీర్నపాలెం. మిగిలిన పాఠశాలల గురించి నాకు అవగాహన లేదు. కేవలం గ్రామీణ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం, అనాథలు ఎక్కువగా ఉన్న పాఠశాలని, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్ని నేను ఎంపిక చేసుకోవటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, విద్యార్థి దశలో నేను ఉన్నప్పుడు ఇండియా మ్యాప్ కూడా నేను మా స్కూల్లో చూడలేదు, కానీ ఆ దశలో ఆ మ్యాప్ చాలా ప్రాధాన్యత కలిగింది, చాలా ఉపయోగపడుతుంది. అప్పట్లో సౌకర్యాలు లేవు, ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి. అందువలన విద్యార్థులకి వీటన్నింటినీ అందజేస్తే వారికి చదువుకోవడానికి బాగా అవగాహన ఉంటుంది, ఉపాధ్యాయులు కూడా బోధించడం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో వీటన్నిటినీ నేను సొంతంగా చేయడం జరిగింది. ఇదంతా నేను వ్యక్తిగతంగా నా సొంత శాలరీ నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ బోర్డ్స్ కానీ, కొన్ని డిజిటల్ టెక్నాలజీ కానీ, రకరకాల పరికరాలని అత్యంత ఖరీదైన కొన్ని పాఠశాలకు అందజేయడం జరుగుతుంది. కానీ నేను అందజేసిన ఈ పరికరాలు అత్యల్ప కాస్ట్, అతి తక్కువ ఖరీదు, కానీ రోజువారీ జీవితంలో ప్రతిరోజు విద్యార్థులు ఉపయోగించుకునేలా ఉంటుంది. అందువలన కానీ నేను వ్యక్తిగతంగా ఇన్ని పాఠశాలలో చేశాను, కానీ అన్ని పాఠశాలలకి, రాష్ట్రంలో ఉన్న అన్నింటికి చేయాలంటే వ్యక్తుల వల్ల కాదు, దానికి ప్రభుత్వమే పూనుకోవాలి. మోడీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 3 సంవత్సరాల నుంచి వారు చెప్పేది ఏంటంటే టాయ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఈజీ లెర్నింగ్ అంటున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి అందజేసిన పరికరాలన్నీ వీటిని ప్రాతిపదికగా చేసినయే. ప్రభుత్వం కనుక వీటిని పరిశీలించి వాటిని అమలు చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్కి 40-50 వేల రూపాయల ఖర్చుతోటి ప్రభుత్వం వీటిని అందజేయచ్చు. ప్రభుత్వానికి ఇంకా తక్కువ ఖర్చులోనే అయిపోవచ్చు.
మన రాష్ట్రంలో సుమారు 45,000 పాఠశాలలు ఉన్నాయి, అన్ని పాఠశాలలు కలిపి. ప్రభుత్వం వీటిని అందజేస్తే వాళ్ళకి 150 నుంచి 200 కోట్ల రూపాయల లోపే అవుతుంది. 45,000 పాఠశాలకి ఒకేసారి కుదరకపోయినా ఒక్కొక్క విడతలో 5-6 వేలు పాఠశాలల కంటే ఒక 20 కోట్లు 25 కోట్ల వ్యయంతో ప్రభుత్వం వీటిని నిర్వహించవచ్చు. వీటిని ఫలితాలను చూసి మిగిలిన చోట విస్తరించవచ్చు. ఒక 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెట్టటువంటి ఏ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఈ రోజు మనం రాజకీయాలను కానీ రాజకీయ పార్టీలను కానీ ఎన్ని చూస్తుంటే ఏ పార్టీ అయినా సరే ఒక్కొక్క సదస్సుకి జన సమీకరణకి ఎంతో వ్యయం చేస్తున్నారు. కానీ ఈ తక్కువ ఖర్చుతోటి పాఠశాలకు అందజేయటం ద్వారా కనీసం ఒక 20-25 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అందువలన ప్రభుత్వానికి నేను నేను అందజేసిన ఈ ప్రయోగశాల పరికరాలని వివిధ ప్రాంతాల్లో పలు పార్టీలకి పలు వ్యవస్థల్లో ఉన్న నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు ఎంపీపీ జడ్పీటీసీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అధికారులు కూడా వెళ్ళి పరిశీలించి ప్రారంభించి అధ్యయనం చేయడం జరిగింది. అందరూ కూడా ఇది చాలా మంచి మెటీరియల్ అని చెప్పారు. నేను ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల దృష్టికి కూడా ఇంతవరకు తీసుకెళ్ళడం జరిగింది. అందువలన మన ప్రభుత్వం స్పందించి వీటిని పాఠశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలండి. అంటే సార్ Please like, share, subscribe and follow Pilupu TV.